ఇందాక చెప్పినాను కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఎన్నో ఆలోచనలతో పోతూ ఉంటాడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన అంతా కూడా ఆ సేవకుని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో అనేది. దీనికి సంబంధించి కూడా కొన్ని విషయాలను అన్నింటినీ మేము అంటే మా దగ్గర బ్రదర్ విక్రాంత్ అని ఉన్నారు, ఆయన ఒక దర్శనం ఇచ్చినాడు. దాన్ని ఆయన సేవకుల పట్ల, ముఖ్యంగా సేవకుల కుటుంబాల పట్ల మరి ఏ విధంగా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు, దాన్ని ఆ విషయాలన్నీ కూడా మనం ముందుగా మరి ఆ ప్రదర్శనాన్ని మనం విందాం. బ్రదర్ విక్రాంత్ గారు ముందుకు వచ్చి మరి దేవుడు మీకు ఇచ్చిన ఈ ప్రేరేపణ అది ఏ విధంగా మీకు వచ్చినది, ఎందుకు వచ్చినది, మీరేం చేయాలనుకుంటున్నారు, ఈ 2 మాటలు మీరు కొంచెం క్లుప్తంగా 5 నిమిషాల లోపల మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం. దైవజనులందరూ ఇట్లా దైవజనులందరూ ముందు నేను కర్మం అంటే అది తప్పుడు కర్మం కాదు, ఒక సంతోషకరమైన, ఎందుకంటే నేను దైవజనుని కాదు, కానీ దేవుని సేవకుల మీద నాకు చాలా దేవుని సేవకులు అంటే దేవుడు నాకు ఎంత నేర్పించాడు అంటే దాని గురించి నేను చెప్తాను అన్నమాట. హైదరాబాద్ సిటీలో ఏ ప్రోగ్రామ్ జరిగినా నేను ముందుండేవాడిని, ముందుండి అన్ని కార్యక్రమాలు చేసేవాడిని. మారిపోయి అంటే ఇది షార్ట్గా చెప్పేస్తున్నాను, మారిపోయింది. తర్వాత కూడా నేను ఒక 6-7 మంత్స్ పైన బెడ్లో ఉన్నాను. ఏ డాక్టర్ నేను తిరిగి లేస్తాను, ఎందుకంటే బ్యాక్ బోన్లో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి 2 బోన్స్ ఇక్కడ బ్యాక్లో 2 బోన్స్ ఇట్లా కొంచెం మనం ఇలా నిలిచినా కూడా అది నాకు లెస్ అయిపోయి జీవితంలో నేను లేచి నడవలేను అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఇవన్నీ నడుచుకుంటూ వచ్చి ఏప్రిల్లో అయితే నేను తిరిగి లేచాను. కానీ ఈ 2 సంవత్సరాలు నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే, నా అనారోగ్యం ఒక పక్కకు పెడితే దాని ట్రీట్మెంట్ కోసం నాకు అయిన ఖర్చు 15 లక్షల పైన అయింది. నేను దేవుడి మీద మూర్ఖుడని చెప్పాను కదండి, దేవుడి మీద అతి నమ్మకంతో నేను ఇన్సూరెన్స్ ఎంతమంది చెప్పినా కూడా నేను తీసుకోకపోయేటప్పటికి ఈ ఖర్చు 15 లక్షలు ఖర్చు అవ్వటం వల్ల ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. 2 కోట్ల 15 లక్షల కోసం 2 కోట్ల ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా రేట్ రాలేదు, అయినా అమ్మేసుకున్నాను. ఆ టైంలో నాకు దేవుడు కొన్ని నేర్పు, నీకు ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, నువ్వు అమ్ముకున్నావు, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకున్నావు. అనేక మంది నా బిడ్డలు దైవజనులు ఎంతో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. అది కూడా చూపించాను. నా కోసం 5 సంఘాలు ప్రార్థన చేసినాయి. 5 సంఘాల్లో ఇంతమంది నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు అనేది ఆలోచన కల్పించి, దేవుని సేవకుల ఆరోగ్యాల గురించే కానీ, దేవుని సేవకుల బిడ్డలు చదువులు వాళ్ళ భవిష్యత్తు గురించే కానీ, సంఘస్థులకి సంబంధించి స్కిల్ ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ మేము ప్లాన్ చేసాము. ఇవే కాకుండా చేసాము. మేము రేపు 24వ తారీఖు హైదరాబాద్లో మీటింగ్ ఉంటుంది, మీరందరూ తప్పనిసరిగా అక్కడికి రావాలి. వస్తే అక్కడ మీకు ఒక అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు మేము చేసి చూపిస్తాము, అక్కడ మీకు చెప్తాము. అది మీరే చూసి ఆశ్చర్యపోతారు, అసలు ఇట్లాంటి ఆలోచన ఉందా అనేది కూడా. ఈ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, దైవ సేవకుల ఆరోగ్యాలు, వాళ్ళ బిడ్డల సంబంధించి, సంఘస్థులకి స్కిల్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళతో కూడా మనం మాట్లాడాము. అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తున్నాం. కాబట్టి మా ఆలోచన, మా అభిప్రాయం ఏంటంటే 20 తారీఖున హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ చేయబోతున్నాం. దానికి 20,000 మంది దైవజనుల్ని మేము గ్యాదర్ చేస్తున్నాం. 20,000 మంది దైవజనులు ఒక దగ్గరికి చేరాలి, అందరం అక్కడ కూడుకోవాలి, అక్కడ ప్రార్థన చేయాలి. రాష్ట్రాన్నే కాదు, మన దైవజనం చెప్పినట్టు రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కదిలించే ప్రార్థన అక్కడ జరగాలి అనేది మా రాష్ట్ర. ఎందుకంటే దేశంలో మీకే తెలుసు, మీరే వెళ్తారు రోడ్ల మీదకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారు. ఆ బాధలు, ఎదురయ్యే ఇబ్బందులు మీకు బాగా తెలుసు. కాబట్టి వాటన్నిటికీ మేము ప్లాన్ చేస్తున్నాము. మీకు ఏదైనా ఆపద జరిగినా కూడా కొన్ని క్షణాల్లో మీ దగ్గరికి జనాలు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము. వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మా ఆలోచన, మా ఆశ ఏంటంటే అందరూ కలవాలి. వన్ వాయిస్, 1 విజన్, 1 రోడ్. ఒకటే యోధా గోత్రం అనేది ఏప్రిల్ 24వ తారీఖు అక్కడ చూపించాలి. మనందరం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కదిలించాలి. అనేక మందిని, నేను ఒక మెదక్ వెళ్ళాము, ఒక సాక్ష్యం, అక్కడ అయ్యగారు మైకేల్ అయ్యగారు ఉన్నారు, ఆయన ఒక సాక్ష్యం చెప్పారు.
నేను ఒక్కడనే వచ్చాను, ఎవరితో స్థలం నాకు తెలియదు. ఆ చెట్టు కింద పడుకునేవాడిని, ప్రార్థన చేశాను. 1200 గజాలు నాకు ఫ్రీగా ఇచ్చాడు. ఒక్కడే కూర్చుని అక్కడ ప్రార్థన 1200 గజాలు వచ్చిందంటే 20,000 మంది దైవజనులు ఒక్క దగ్గర కూడా ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించండి. నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు కాబట్టి మీరే చెప్పింది. నా ఆశ, నా కోరిక మీరందరూ రావాలి, అనేక మందికి చెప్పాలి, అనేక మందిని తీసుకుని రావాలి అనేది మా ఆశ. దానికి కావాల్సిన డీటెయిల్స్ అని మీకు ఇస్తాం. పాంప్లెట్స్లో ఆ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీకు ఏ అవసరం ఉన్నా దాంట్లో చేసుకోవాల్సి వస్తే మీ ఆలోచనలు, మీ మార్పులు చేతులు కూడా చేసుకుంటాము. నాకు ఈ సమయం ఇచ్చిన దేవజనులందరికీ చాలా థ్యాంక్స్.